హాయ్ అండి, నేను మీ అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది ఓల్గా వీడియోస్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఫిల్మ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. పడుకునే ముందు ఫ్రూట్స్ తింటే మంచిది, తీసుకో. అవును దేవాంటి, నేను రోజు పడుకునే ముందు ఒక కొబ్బరి ఫ్రూట్ తింటా. కొబ్బరి ఫ్రూట్? అదే మ్యాన్, ఇలా ఉంటది, 2 చెప్పులు వస్తాయి, రోజు దేవుడికి పెడతాం, తెల్లగా కొబ్బరి ఉంటది. ఫ్రూట్ కదరా, కొబ్బరికాయ. ఓహో, మీ ఊళ్ళో అలా కూడా అంటారా? ఆనంద్ ఎంతో ఎంక్వైరీ చేసి దేవి ప్రసాదం. అన్నీ కరెక్ట్ గా ఉంటే గాని తన కూతుర్ని నీకివ్వడు. సాయి, తన చేత ఓకే చేయించుకున్నావంటే నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్. ఎస్. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? అంటే అంటే చదువుకున్నప్పుడు బాగా ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయిందని చెప్పి ఇంజనీరింగ్ ఆగిపోయింది. డాడీ ఫీల్ అవుతున్నారని బాగా బేరం ఆడి ఒక 50,000 పెట్టి సర్టిఫికేట్ కొన్నా. అమ్మా, అలా కొన్న సర్టిఫికేట్తో జాబ్ చేయకూడదు కదా ఆంటీ. అందుకే తాతిచ్చిన ఆస్తి అమ్మేసి 3 రూపాయలు వడ్డీకి అప్పించి హ్యాపీగా తినేస్తాను అనమాట. రేపు పెళ్ళయ్యాక దీని సాలరీ వస్తుందిగా, తినేస్తాను అనమాట. మరి పిల్లలు పుట్టాక? నాన్న రిటైర్మెంట్ సాలరీ వస్తుందిగా, తినేస్తాను అనమాట. పిల్లలు పెద్దయ్యాక? వాళ్ళు సంపాదిస్తారు కదా, తినేస్తాను అనమాట. అయ్యి బాబోయ్, నేనే నయం కదండి, కష్టపడి తింటున్నా ఫ్రూటు. ఆంటీ, మీ ఇల్లు ఈ బ్యాక్ యార్డ్ చాలా బాగుంది, కానీ ఇంటింట్లో మీరు ఒక్కరే ఉండడం, మీకెవరు లేరా? నాకెవరు లేకపోవడం ఏంటి? అందరూ ఉన్నారు. వాళ్ళకి నేను లేను. ఆంటీ, ప్రేమించుకున్న వాళ్ళు ఏదో ఒకటి త్యాగం చేయాలనుకుంటా. వీళ్ళ నాన్న ఫ్యామిలీకి దగ్గరై ప్రేమను త్యాగం చేశాడు. నేను ప్రేమలో ఉండిపోయి ఫ్యామిలీని దూరం చేసుకున్నాను. ఇన్నాళ్ళు నేను ఒంటరిగా ఉన్నా, మా వాళ్ళు దూరంగా ఉన్నా నాకేమనిపించలేదు. నేను చనిపోతానని తెలియగానే ఎవరూ లేరనే ఆలోచనే భయం వేసింది. ఆ దేవుడు నా జబ్బుకి మందులు దూరం చేశాడు, నా జీవితానికి మనుషుల్ని దూరం చేశాడు. ఏ మెడిసిను పని చేయకపోవడం ఏంటో నా కర్మ. ప్లీజ్ ఆంటీ. సరే, పొద్దున మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకోండి. చిచ్చి, నీకు అసలు మేనస్ లేదు. మనం ఆవిడ్ని సంతోష పెట్టడానికి వచ్చాం, బాధ పెట్టడానికి కాదు. చిచ్చి, నీకు అస్సలు మేనర్స్ లేదు. మనం ఆవిడని సంతోష పెట్టడానికి వచ్చాం, బాధ పెట్టడానికి కాదు. తిను బత్తాయి పండు. తినేస్తాడంట, అన్ని తినేస్తాడు. ఇదే ఊరా? ఇదే ఊరు. అడ్రస్ ఎక్కడా? లెటర్లో. లెటర్ ఎక్కడా? బ్యాగ్లో. బ్యాగ్ ఎక్కడా? అయ్యో, బస్లో. అయ్యో, బస్ వెళ్ళిపోతుంది. కంగారు పడకండి, బ్యాగ్ బస్సులో లేదు, ఇటు సంకలో ఉంది. హాయ్, టేక్ ఇట్. థ్యాంక్స్ అండి. స్మెల్ ఏం రాదులేండి. రావట్లేదండి. ఒరే సాయి, నువ్వేంట్రా ఇక్కడ? ఆప్తావా? నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వేంటి ఇక్కడ అని తెలియనట్టు అడుగుతున్నావా? మోస్తావా? నాకేం తెలుసు? అయినా నువ్వేంట్రా ఇక్కడ? ఆ సంకల్నేంటి, వాడేంటి? చెప్తానక్క. నో, నా గురించి ఎవరు చెప్పడానికి వీల్లేదు. నా ఆత్మకథ నేనే రాశాను, కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని చదువుకోండి. ఓకే? రాజమండ్రిలో ఈడి పెద్ద అనమాట. ఈ మా నాన్న పట్టుకున్నాడు అనమాట. ఆయన ఒంట్లో బాగోక రాజమండ్రి స్టేషన్ లో వీడిని వదిలిపెట్టి రమ్మని నన్ను పంపించారనమాట. మీరు ఎక్కిన బస్సులోనే మేము ఎక్కా అనమాట. వీడు దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అనమాట. అందుకే దిగిపోయాను అనమాట. ఇది ఒక దొంగన కథ. సార్ ఆపండి సార్. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ ఆడపులి 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 అని చెప్పిందే చెప్పినట్టు ఈడు దొంగ ఈడు దొంగ ఈడు దొంగ అని ఎన్నిసార్లు చెప్తారు సార్? అసలు నేను ఏం దొంగతనం చేశానో తెలుసా పోయిత్రక నీకు? చిన్న పిన్నిస్ దొంగతనం చేసినందుకు వీళ్ళ నాన్న అరెస్ట్ చేశాడండి. అయినా పిన్నెస్ దొంగతనం చేస్తే అరెస్ట్ చేస్తారా? అంటే ఆ పిన్నిస్ 4 కాసుల మంగళసూత్రం ఉందనుకోండి, అది వేరే విషయం. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు? డబ్బు ఒకే చోటు ఉంటే ఏం బాగుంటుంది? దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందో. నువ్వు రావే, వీళ్ళతో మనకెందుకు? సార్, యుద్ధం చేతగాని వాడే ధర్మం గురించి మాట్లాడతారు సార్. ఇది అదే బ్యాచ్. మనం వెళ్దాం రండి. హలో, వచ్చిందే వాళ్ళ కోసం, పద. అవునా? చూడు, వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. నేను చూసుకుంటాలే. ఎందుకురా మమ్మల్ని ఫాలో అవుతున్నారు? ఐ లవ్ యూ. మిమ్మల్ని కాదండి, ఆవిడికి ఈయనకి మధ్యలో అదేదో ఉందంటండి. నోరు మూసుకొని పని చూసుకోండి. పవిత్రక్క ఏదో హెల్ప్ అవుద్దని వస్తున్నాం అంతే. మాకే హెల్ప్ అవసరం లేదు. ఏదో సప్పిడి ముఖం వేసుకోండి. నీకు ఎవడు చేస్తాడు హెల్ప్ అని ఆయన అనుకుంటున్నాడండి. తనకి ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. నువ్వు వెళ్ళు. హెల్ప్ చేస్తావా? నేను కాల్ చేస్తా. కొట్టేసావా? విధి నిర్వహణ. కానీ అరే గంట నుంచి వెయిట్ చేస్తున్నా. హలో,
బా ఎక్కడ బా? ఎక్కడ ఉంటారా? మటన్ షాప్లో ఉన్నా. తొందర చెప్పు, చాలా బిజీగా ఉన్నా. 40 కిలోల మటన్, 10 కిలోల కీమా, 3 తలకాయలు, 6 బ్రెయిన్, 4 చాలతీలకు టోకెన్ ఇచ్చాడు. కొట్లకి వస్తున్నా. ఒక్క నిమిషం బాగు. క్యాచ్ అయ్యారే? లెగ్ పీస్ చెయ్యి. ये ओके निकल बे. సరే గానీ అక్క చాలా ఎక్స్ట్రా చేస్తుంది. అందులో కొత్త ఏముంది, దానికి వచ్చిందే వేస్తుంది. తనేం చేస్తుందో నాకు తెలియదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అక్క 5 నిమిషాల్లో తత్కాల్ బుక్ చేసుకుని ఇక్బల్ ట్రావెల్స్ ఇంటికి వచ్చేది. లేకపోతే తెలుసుగా. ఏంట్రా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? లేదు, ఆంటీకి ఎంఎంఎస్ చేస్తున్నా. అదే బాబు నీతో వచ్చింది. ఏం చేయాలి చెప్పు. ఏదో ఒకటి చెప్పు. హెల్త్ ప్రాబ్లం చెప్పు. కాలం అంటో, ఒళ్ళు మంటో, చెయ్యమంటో, మొహం అంటో ఏదో ఒకటి చెప్పు. ఇదంతా నీ కడుపుమంట కదా. చెప్పించేవోయ్. చేస్తా. సుబ్రహ్మణ్యం గారే, హలో. ఇక్కడ చచ్చావు. ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఒక్కరోజే, రేపు మార్నింగ్ వచ్చేస్తాను కదా. సరే, ఇప్పుడు వస్తే హాస్పిటల్కి వచ్చేయి, రేపు వస్తే శ్మశానానికి వచ్చేయి. బాయ్. సాయి గారు, ఫోన్ లో యాక్షన్ కి స్పాట్ లో రియాక్షన్ ఉంటుందంటారా? మామూలుగా ఉండదు. అటు చూడు. నో వే. పవిత్ర ప్లీజ్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నీకు దండం పెడతాను, నాకు విడో వేషం సూట్ అవ్వదు. బాయ్. ప్లీజ్. ఆయన మీ నాన్న కోసం నేను నా మొగుడిని పోగొట్టుకోలేను. పవిత్రక్క, పవిత్ర బస్సు పవిత్రక్క, పవిత్ర ప్లీజ్. బస్సు పవిత్రక్క. అక్క బస్సు వెళ్ళిపోతుంది. అక్క బస్సు వెళ్ళిపోతుంది. రా, రా, రా. బస్సు అక్క రా, రా, రా. పవిత్ర ఉండవే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒకసారి నన్ను వదిలేవే, వీని వాడేసుకో. నన్ను వాడేసుకోండి. వీడా? మావాడే వాడేసుకోండి. లక్ష్మి ప్లీజ్, లక్ష్మి ఒకసారి నన్ను వాడుకో. లక్ష్మి లక్ష్మి ప్లీజ్, లక్ష్మి ఒకసారి వాడుకో. లక్ష్మి ప్లీజ్ నన్ను ఒకసారి నన్ను వాడుకో. లక్ష్మి ప్లీజ్ నన్ను వాడుకో. లక్ష్మి ఒక్కసారి వాడుకుంటే ఇంకోసారి ఫ్రీ. చూడు మిస్టర్, నా పని నేను చేసుకోగలను. నీ పని నువ్వు చూసుకో. ఓకే? ఓకే. ఎవడు చండాలంగా ఎడుతున్నాడు? అమ్మ కొట్టిందేమరా? హలో, ఏమైంది? ఏమి లేదు అన్న. ఎవరు కొట్టాడో చెప్పు, ఎరగదీస్తా. పాప కొట్టింది. ఏ పాప? నాకన్నా కొంచెం పొడుగు పాప. ఎందుకు కొట్టింది? ఐ లవ్ యూ చెప్పినందుకు కొట్టింది అన్న. చెప్పినందుకు కొట్టిందా? ఎవరు చూపించు, పదా. ఈ పాపే. ఐ లవ్ యూ చెప్తూ కొట్టేస్తావా? అవును. బాయ్స్ అండ్ గర్ల్స్, భారత రాజ్యాంగం ప్రకారం అబ్బాయిలు చెప్పుకోవడానికి ఐ లవ్ యూ అని రాసుంది. మీకు ఇష్టం లేకపోతే అదే రాజ్యాంగంలో అమ్మాయిల కోసం ఐ హేట్ యూ అని కూడా రాసుంది. గోపి కొట్టేస్తావా? ఇదే రాజ్యాంగం. రేయ్, చెప్పు. ఇప్పుడు నా ముందు చెప్పురా. రా చెప్పు. రా రా. ఇప్పుడు చెప్పకపోతే నేను గోపి కొడతాను. చెప్పా. ఏం జరిగిన బాధ్యత మొత్తం నీదే. నేను చూసుకుంటాను. చెప్పు. ఐ లవ్ యూ. ఏదో అనుకున్నాను రా, మళ్ళీ గట్టి కొట్టింది. కొడుతుందా లేదని టెస్ట్ చేసావు కదన్నా. లేదురా, నేను చెప్తాను. వాడు హైట్ తక్కువ కొట్టేస్తావా? ఇప్పుడు నేను చెప్తాను, సరిగ్గా విను. ఐ లవ్ యూ. కొట్టు 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 కొట్టు. చూస్తున్నా, కొట్టు. హలో పాప. నన్నైతే కొడేస్తావు. అన్న పడుకున్నాడు భయమా? హలో 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 పాప, ఇదిగో నేనే. కొట్టు కొట్టు. నన్ను దింపమంటావా? చెప్పు. కొట్టు కొట్టు కొట్టు. ఇగో 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 ఇగో. నువ్వు కొట్టేదాకా ఐ లవ్ యూ చెప్తానే ఉంటాను. ఓయ్ పాప, ఐ లవ్ యూ. నాన్న ఇన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్న స్టేషన్లో. గంటలు మోగిన వేళ మధ్య తొందర పెడుతుంది. ఏయ్, ఏం చేస్తున్నావు? అది లక్ష్మి, నువ్వు త్వరగా కోలుకోవాలని దేవుడు గంట కొడుతున్నా. లక్ష్మి గంట కొట్టట్లేదు, కొట్టేస్తున్నావు. అక్కడ పెట్టు. చైన్ దుబ్బే, మొబైల్ దుబ్బే, గంట కూడా దుబ్బేస్తావరా? సోదాపి నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి. ఏడుండాలా ఆన్నే ఉన్నాం. మీకు అడ్రస్ ఎలా తెలుసు? లెటర్ లో చదివాం. నువ్వు చెప్పు, నన్ను అడ్రస్ దొంగతనాలు ఒకటే చదివారు చేసుకోలేవు. కదా? బాగోదని మ్యాటర్ మొత్తం చదివేశాం. నాన్నగారికి నీకు పిన్నట్టుగా. అబ్బే. నీకు కొంచెమైనా బుద్ధుందా? లెటర్ నువ్వు చదవడమే కాకుండా వీడి చేత కూడా చదివిస్తావా? ఏ ఏంది నువ్వు అనేది? మనకు చదువు రాదు, వీడు చదివాడు, నేను విన్నా. పోయి పట్టుకోవచ్చు మరి. ఎరి నూరు మీద దురద కొడక. లక్ష్మి లక్ష్మి నీ చెప్పేది. ఏంటి చెప్పు? అసలు ఆంటీ నేను ఎవరిని అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్పావు? నువ్వు తిట్టకూడదు మరి. నువ్వు ఆగు. చెప్పు. నువ్వు కొట్టకూడదు మరి. నీకు దండం పెడతారా? సరే ఓకే కానీ చెప్తావా లేదా? మన ఇద్దరం కాబోయే భార్య భర్తలమని చెప్పా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? అలా ఎలా చెప్తావు? నిశ్చితార్థం వేరేతో జరిగి కార్యార్థం నాతో తిరుగుతుందంటే బాగోదు కదా, అసహ్యంగా ఉంటుంది. అసలే పల్లెటూరు, స్మెల్ ఎక్కువ. చెప్పు, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే చెప్పేస్తా. చెప్పినా? ఏ ఆగు, ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని ఎక్స్ట్రాలు చేసావో జాగ్రత్త. చేయము. అయ్యి బాబోయ్, ఇంతవరకు మీరు చేసినంత ఎక్స్ట్రాలే కదండి. పాప ఏంది అలాంటిందే? నడక, రూపం, నవ్వు అచ్చం వాళ్ళ నాన్న. ఆనందే కదా డాక్టర్? ఆగో, ఆగాం.
నిన్ను మీ నాన్న పంపాడా నువ్వే వచ్చావా? మా నాన్న పంపితేనే నేను వచ్చాను ఆంటీ. కాబట్టి నేను చేసుకోబోయేవాడిని కూడా తోడు పంపారు. అయ్యి బాబు, ఇది పెద్ద ఇత్తడి చెంబండి బాబు. రా. ఇప్పుడు ఎలా ఉందిరా? ఇట్స్ ఓకే ఆంటీ, నో ప్రాబ్లం. డాక్టర్ గారు మీరు బయలుదేరండి. వస్తానమ్మా. ఆ, శివుడు గుమ్మడికాయ తీసుకురా, దిష్టి తీయాలి. నాకా దిష్ట? నాకు సిగ్గా ఆంటీ. అయ్యో ఆంటీ, ఇప్పుడేం వద్దు ప్లీజ్. నువ్వు ఉండమ్మా. బాబు నువ్వు కూడా రా. ఆంటీ ఏయ్ నువ్వు కాదు, నువ్వు రా. ఆగు లక్ష్మి, లక్ష్మి. వెళ్ళిపోయిందిరా. నా ప్రాబ్లం అది కాదు సార్, బస్సు వెళ్ళిపోయింది కదా అని. ఫీల్ అవ్వకరా, ఆటోలో వెళ్దాం. ఓకే సాయి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మా నాన్నకి ఏదో ఒకటి చెప్తాను, నువ్వు వెళ్ళి దొంగతనం చేసుకోరా. లేదు సాయి, మరి ఏం చేస్తారా? ఇదంతా చూశాక నాకు లవ్ చేయాలనుంది. యా.